వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా మనము ఇల్లు కట్టుకొని చాలా సంవత్సరాలు అవుతున్నప్పుడు మనం రెనోవేషన్కి చూస్తూ ఉంటాం. సో అలా రెనోవేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా పాత ఇల్లుని కొత్తగా తీర్చిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా లోన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దానికి కూడా రెనోవేషన్ చేయించుకోవాలి అన్నప్పుడు మనకి లోన్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఉంటే దాని ఎలిజిబిలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హోమ్ రెనోవేషన్ అండ్ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ. బేసికలీ ఏంటంటే మేబీ ఒక హెరిటేజ్ ప్రాపర్టీ కావచ్చు ఆర్ ఒక సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాటే కావచ్చు. సో రెనోవేషన్ లోన్ ఏంటంటే బేసిక్గా దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ క్యాన్ బి ఆఫ్ 2 టైప్స్ అనమాట. ఒకటి ఏంటంటే మీరు జనరల్గా ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్త మీరు బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టేసేసి సెక్యూర్డ్ రెనోవేషన్ లోన్ తీసుకోవచ్చు. దానికోసం మీకు సేమ్ లైక్ పర్సనల్ లోన్, బిజినెస్ లోన్కి వచ్చినలాగే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది అమౌంట్ మీకు 5 లక్షలు కావాలా, లేదంటే 20 లక్షలు కావాలా, 50 లక్షలు కావాలా, హోమ్ రెనోవేషన్ కోసం మీరు తీసుకోవచ్చు. అయితే సెక్యూర్డ్ లోన్లో ఏంటంటే ఇంటి డాక్యుమెంట్స్ మీరు తాకట్టు పెడతారు. ఇన్ కేస్ మాకు అన్సెక్యూర్డ్ లోన్ కావాలి, హోమ్ రెనోవేషన్ కోసం చేసుకోవాలి, సో అలాంటప్పుడు డెఫినెట్గా అది సెక్యూర్డ్ లోన్ అయినా అన్సెక్యూర్డ్ లోన్ అయినా 50 లక్షల వరకు రెనోవేషన్ లోన్ వస్తుంది. ఈ లోన్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని కండిషన్స్ పాటించాల్సి వస్తుంది. బికాస్ డిపెండింగ్ అపాన్ ద రీపేమెంట్ కెపాసిటీ. చూడండి, ఒక ₹1,00,00,000 ఇల్లు ఉండొచ్చు, కానీ ఆ ₹1,00,00,000 ఇంటికి మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని తీసుకున్న లోన్ ఒక 50 లక్షల వరకు తీసుకున్నారు, లేదంటే 40 లక్షలు తీసుకున్నారు, తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా అనేది బ్యాంకర్ ఏం చేస్తారంటే సోల్ అప్లికెంట్ ఉన్నారా, లేదంటే జాయింట్ అప్లికెంట్ ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ చూస్తారు. అంటే వాళ్ళు సాలరీడ్ అయితే ఎవ్రీ మంత్ పే స్లిప్స్ కావాలి, 3 months or 6 months, అండ్ 1 year or 2 years బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఖచ్చితంగా అడుగుతారు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ యూ మే హ్యావ్ అ బిజినెస్, అంటే 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ కావాలి. మిగతా డాక్యుమెంట్స్ అండ్ మిగతా హైలైట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వెబ్సైట్లో నేను చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ అ లోన్ ఫర్ యువర్ హోమ్ రెనోవేషన్ ఇట్స్ ఇనఫ్ టు డూ దిస్. ద లోన్ ఈజ్ గ్యారంటీడ్ అట్ లోయెస్ట్ ఇంట్రెస్ట్. గ్యారంటీడ్ ఎందుకు కాదండి? మీ దగ్గర ఇల్లుందిగా. సో ఇల్లున్నప్పుడు బ్యాంకు కూడా వెనకాడదు, మీకు ఎలాగైనా ఇస్తుంది. మార్కెట్ వాల్యూ ₹1,00,00,000 అంటే కనీసం 50 లక్షలన్నా 40 లక్షలన్నా ఇస్తుంది. బికాస్ హెయిర్ కట్ ఉంటుందన్నమాట. హెయిర్ కట్ అంటే ఏంటంటే మార్కెట్ వాల్యూకి ఏదైతే శాతం తగ్గించాలో కంపల్సరీగా దాన్ని ఆ శాతాన్ని తగ్గించేసి అంతవరకే లోన్ ఇస్తారనమాట. ఎంత ఉంటుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి? ఎస్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సాధారణంగా సెక్యూర్డ్ లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, తక్కువగా. అంటే బిట్వీన్ అబౌట్ ఇప్పుడు కరెంట్ రేట్ నడుస్తుందండి, నేను తీసుకున్నప్పుడు 2020 నవంబర్లో 7.65 ఉండింది. ఇప్పుడు అది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 9 చేంజ్ అయిపోయింది అనమాట. సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతూ ఉంటే ఫ్లోటింగ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మన ఈఎంఐస్ కూడా తగ్గవు, నైదర్ పెరగవు. ఏం పెరుగుతుంది అంటే నంబర్ ఆఫ్ మంత్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 సంవత్సరాల కోసం లోన్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఏమవుతుందంటే 11 సంవత్సరాల వరకు వెళ్ళిపోతుంది. అది ఈఎంఐ సేమ్ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మళ్ళీ 10 సంవత్సరాలకు వస్తుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ సినారియో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే హౌ టు గెట్ దట్ రెనోవేషన్ లోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు గుర్తు చేయాలి. చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఒక సేఫ్ బిజినెస్, ఎలాంటి చీటింగ్ లేనిది, ఎలాంటి ధోకా లేనిది బిజినెస్ అంటే సెకండ్ హ్యాండ్ హోమ్ బయింగ్ అండ్ రీసేల్ ఆప్షన్. ఓకే, చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2008లో ఒక ప్రాపర్టీ కొనుండి, ఆ ప్రాపర్టీ నాకు 2 yearsలోనే 2006లో కొంటే 2008లో అది మోర్ దెన్ డబుల్ అయిపోయింది నా ప్రాపర్టీ ప్రైస్. సో నేనేం చేశానంటే నాకు చాలా మంచి ప్రాఫిట్ వచ్చేసిందని చెప్పేసి నేను 5,80,000 కొన్నాను, డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్. అది 13 లక్షలు వచ్చింది నాకు. ఐ గాట్ మోర్ దెన్ 100% ఆఫ్ ద బెనిఫిట్. సో నేనేం చేశానంటే 2006లో కొన్నది 8కి 2 years ఓల్డ్ అయిపోయింది కదా. సో ఆ ఫ్లాట్ నేను అమ్మిన తర్వాత నా దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో అతను బేసిక్గా ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఆయన ఏం చేశారంటే నా దగ్గర తీసుకున్న ఫ్లాట్ని ఆయన కాసంత లోపల ఒక చిన్న లోన్ తీసుకుని రినోవేట్ చేసుకున్నాడు.
రెనోవేట్ చేసుకునే అవసరం లేకుంటే, బట్ అయిన ఏంటంటే ఇంకా కొంచెం మార్కెట్లో రేట్ ఎక్కువ రావాలంటే మనం కొంచెం చూపించాలి కదా కస్టమర్కి అని చెప్పేసి స్విచ్ బోర్డ్స్ మార్చేయడము, మంచిగా వాల్ పెయింట్ కొత్తది వేయించడము. సో అలా చేసిన తర్వాత 13 లక్షల్లో నేను అమ్మిన తర్వాత ఆ ఫ్లాట్ కి అతనికి కాస్ట్ ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. 18 lakhs లో అమ్మాడండి ఆ ఫ్లాట్ అతను. అంటే నాకు 5 lakh rupees లాస్. అది అఫ్ కోర్స్ నాకైతే 100% ప్రాఫిట్ వచ్చింది. బట్ ఈ రీసేల్ చేసే ప్రాఫిట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రెనోవేషన్ లోన్. అండ్ ఎవరైతే సొంత ఇంట్లో ఉండాలి అక్కడనే మనం అమ్మే ఇష్టం లేదనుకుంటే వాళ్ళందరికీ కూడా దే గెట్ వింగ్స్ ఆఫ్ వాల్యూ. ఇందాక మీకు చెప్పాను కదా, దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అ న్యూ హౌస్ అండ్ గెటింగ్ అ ఓల్డ్ హౌస్ రెనోవేటెడ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాగే పాత ఇల్లు ఉందండి, మీకు తాతగారు ఇచ్చారో ఇంట్లో మనకు వారసత్వంగా మీకు వచ్చింది. ఆ ప్రాపర్టీ మార్కెట్ లో యాక్చువల్ గా మీ పక్కన ఉన్న ప్రాపర్టీ 1 కోటి రూపాయలకు పోతుంది. కానీ మీ ప్రాపర్టీకి వాళ్ళు ఏమంటారంటే 80 లక్షల కంటే ఎక్కువ ఇవ్వము అంటారు, 75 లేదా 80 అంటారు. అదెందుకు నా ప్రాపర్టీకి అంత తక్కువ రేట్ అంటే వాళ్ళు ఏమంటారంటే యువర్ బిల్డింగ్ లుక్స్ వెరీ ఓల్డ్, డిలాపిడేటెడ్ కండిషన్ లో ఉంది, ఎప్పుడైనా పడిపోతుందేమో మాకే తెలియదు అని చెప్పి డౌట్ గా అంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఓల్డ్ హౌసెస్ ని రెనోవేట్ చేయడానికి మీరు ఇమీడియట్ గా రెనోవేషన్ లోన్ తీసుకుంటే మీకు అప్పుడు నాట్ ఓన్లీ 1 కోటి రూపాయలు బట్ 1,20,00,000 వస్తుంది. ఎందుకంటే ఆ రెనోవేషన్ తర్వాత మీ ఇల్లు బ్రాండ్ న్యూగా ఉంటుంది. అండ్ దాని బెనిఫిట్ మొత్తము ఆ రెనోవేషన్ చేసిన ఆ హౌస్ ఓనర్కి జస్ట్ 1 కోటి రూపాయల్లో అమ్ముడు పోయే హౌస్ 120 lakhs కి పోయినప్పుడు, అంటే 1,20,00,000 పోయినప్పుడు అలాంటి బెనిఫిట్ మనకు వస్తే 40 లక్షల రూపాయలు ఎక్కువ ప్రాఫిట్ తో మనం అమ్మినట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రిపేర్స్ ఉన్నా కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్ కానివ్వండి, మీరు ఇందాక అడిగారు ఎలాంటి కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ టెన్యూర్ చూడండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్. మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు 20 లక్షలు 40 లక్షలు అంటే కనీసం మీకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అదర్వైజ్ విత్ ఇన్ 5 years లో కూడా మీరు ఆ హోమ్ రెనోవేషన్ లోన్ ని మీరు తీర్చేయచ్చు. కానీ హోమ్ రెనోవేషన్ ఈజ్ అ సాలిడ్ టూల్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ వాంట్ టు డూ అ గుడ్ బిజినెస్. ఇందులో సో బిజినెస్ ఐడియా ఇచ్చాను, ఇలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగమని చెప్తా. సో ఇలా ఎవరికైనా కూడా లోన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏదైతే బాగుంటుంది మా బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటంటే మీరు అన్ని పనులు మీరే చేసుకోలేరు. ముఖ్యంగా ఏంటంటే మనము ఫైనాన్షియల్ విషయంలో ఎప్పుడు ఇరుక్కొని ఉంటాం కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే ఆ చిక్కుముడి విప్పేవాళ్ళు, దానికి కావాల్సిన దారి చూపెట్టే వాళ్ళు కావాలి. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి. ఆ ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం, ఎడ్యుకేషన్ కోసమా, అప్పులు తీర్చుకోవాలా, అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమీడియట్గా మీకు మా టీం నుంచి మీకు తగిన సహాయాన్ని మేము అందజేస్తాం. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ 2 విధాలుగా కూడా మీరు ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. బట్ డోంట్ డిలే. కొత్త సంవత్సరం రాబోతుంది 2025ని బ్యాంక్తో మొదలు పెట్టండి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఒక స్టేచర్తో. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.